హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజైతే కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము కరివేపాకు తీసుకోవాలి, తర్వాత క్రిస్టల్ సాల్ట్ తీసుకోవాలి, తర్వాత మినపప్పు తీసుకోవాలి, తర్వాత జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి ఇవన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా విడివిడిగా వేయించుకోవాలి. ఫస్ట్ ముందుగా కరివేపాకుని తీసుకోవాలి. ఇది మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది మంచిగా వేగిన తర్వాత కలుపుతూ ఉండాలి కరివేపాకును, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది డ్రై అయిపోయిన తర్వాత తీసి మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. బాగా వేయాలి ఇది, లేకపోతే టేస్ట్ అనేది రాదు మంచిగా. కరివేపాకు డ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ ఎల్లిగడ్డ కూడా తీసుకోవాలి. ఈ సైజ్ అంతా ఎల్లిగడ్డ తీసుకోవాలి. ఇది చల్లారనివ్వాలి కరివేపాకును. తర్వాత మనము మిరియాలు వేయించుకోవాలి. మిరియాలు వేగాక దూరగా వేయించుకోవాలి. ఇది కూడా మిరియాలు మాడిపోకూడదు. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అన్నీ కూడా. మిరియాలు వేగిన తర్వాత మినపప్పు తీసుకోవాలి. మినపప్పు కూడా మంచి దూరగా వేగాలి. మినపప్పు కూడా వేగిపోయింది. ఇది కూడా మనం బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగాక అది కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఈ రాక్ సాల్ట్ని కూడా మనము దూరగా వేయించుకోవాలి. అప్పుడే మనకు మిక్సీలో వేసినప్పుడు మంచిగా మిక్స్ అవుతుంది సాల్ట్తో పాటే ఈ ఎల్లిపాయలు కూడా వేయించుకోవాలి. సాల్ట్ ఎల్లిపాయలు కూడా తీసి పక్కకు ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేయాలి. సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి మంచిగా వేగాక అవి కూడా తీసుకొని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్యాన్ కింద చల్లారనివ్వాలి. అప్పుడే మనం మిక్సీ పట్టుకోవాలి. వేడంతా పోయాక మిక్సీ పట్టేశాను. చూడండి ఇలా తయారైంది పొడి. వేడి వేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ డిష్ని. ట్రై చేసి కామెంట్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఓకేనా? Thank you for watching. Please do subscribe my channel. Thank you.